హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రండి, ఈరోజు పాలకూర బజ్జీలు వేసుకొని తిందాం. రండి. ముందుగా 2 కట్టల పాలకూర తీసుకొని పాలకూర ఆకులు మంచిగా ఏరుకొని కడిగి పెట్టుకోండి. ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేయండి. అందులో కొద్దిగా ఓమ తీసుకొని బాగా నలిచి వేయండి. పావు టేబుల్ స్పూన్ తినే సోడా వేయండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా పిండిని కలిపి కొద్దిగా నీరు చేర్చుకుంటూ బాగా బీట్ చేయండి. 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా బీట్ చేస్తే పిండిలో హెయిర్ ఏర్పడి బజ్జీలు మంచిగా మృదువుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనె పోయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆకుల్ని తీసుకొని పిండిలో అద్దుకొని నూనెలో వేయండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బజ్జీలను గొలియండి. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసి ఇవ్వండి. వేడివేడిగా పాలకూర బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ బజ్జీలు ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.